నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 27, 2025 ఆదివారం నాటి దిన ఫలితాలలో ఆదివారం ప్రత్యేకంగా సూర్య భగవానుడి రోజు కాబట్టి ఈ రోజు ఆయన యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే అధికార వ్యవహారాలు, తరువాత కుటుంబ గౌరవము, తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువ ప్రభావితం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ 12 రాశుల మీద ఒకే రకంగా ఉంటాయా? వేర్వేరుగా ఉంటాయా? అనే అంశంలో ముందుగా తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు అధికారులతో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ అంశం ప్రస్తావించాలన్నా రిటర్న్ రూపంగా కానీ లేదా తగ్గి మాట్లాడినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. ఊహాగానాలను బయటికి రండి. ఏదో ఊహించేసుకుని అది ఇది ఊహలు కాకుండా ప్రాక్టికాలిటీగా ఉండేటట్టుగా ఈరోజు చూసుకోండి. ఆదాయంలో స్వల్ప నష్టాలు కనబడుతున్నాయి. ధన రూపంగా పోవడం కానీ లేదా ఖర్చు అయిపోవడం కానీ అనుకోని ఖర్చులు రావడం కానీ ఇలా జరిగే అవకాశాలు కనబడుతోంది. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే మిశ్రమంగా కనబడుతోంది తప్ప అంత అనుకూలంగా ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఎర్రని కండువా అని ఎవరికైనా దానంగా ఇచ్చిన ఎర్రని వస్త్రం కావచ్చు, ఎర్రని కండువా కావచ్చు, దానంగా ఇచ్చినట్టయితే కనుక రవి సంబంధిత గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్టయితే కనుక అవి పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ప్రయాణ యోగం కనబడుతోంది. భాగస్వామ్య సంబంధాలు కూడా మెరుగవుతాయి. ఏదైనా ఒప్పందం చేసుకోవాలన్నా, భాగస్వామ్య నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర వారితో లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఒప్పందాలకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. న్యాయ వ్యవహారాల్లో మెరుగైన పరిణామాలు కనబడుతున్నాయి. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్న వాళ్ళైనా లేదా కోర్టుల కోసం ఏదైనా లావాదేవీల కోసం వెళ్ళిన వాళ్ళకైనా ఈ రోజుతో కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా గోపూజ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి ఎక్కువ కనబడుతోంది. మీ యొక్క ఉన్న స్థానంలో కూడా అంటే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఇలా మీరు ఎక్కడ ఉంటే ఆ స్థానంలో ఒత్తిడి అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతోంది. కొంత నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు కూడా మీ మీద ఎక్కువ పడే అవకాశం ఉంది. లేని బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం ఉంది. దీన్ని సమన్వయంగా చూసుకుంటారా లేదా అంటే బాధ్యతను తీసుకునే ప్రయత్నం చేస్తారా అనేది మీ యొక్క స్టామినా మీద ఆధారపడి ఉంటుంది, నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో మీరు అపహాస్య పాలవుతారు. అది సరిగా టైంకి ఇవ్వలేకపోవడమో లేదా మీ కింది స్థాయి వాళ్ళు మీ పై స్థాయి వాళ్ళు వెక్కిరించడమో ఇలాగ న్యూనతాభావంతో ఈరోజు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలస్యాన్ని దూరం చేసుకోండి. ఆలస్యం అయ్యే పనులను చకచక తేల్చుకునేటట్టుగా మీరు ప్రవర్తించినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా సామాన్యంగా ఉండబోతోంది. ధనపరంగా చూసినట్టయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు గోచరిస్తోంది. అయితే మీరు చేయవలసిన పని బ్రహ్మ ముహూర్తంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు గోధుమ రొట్టెలను తయారు చేసుకుని పక్షులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.